సో మిమ్మల్ని అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టాలని డిసైడ్ అయినాము, కానీ ఎవరు కూర్చోవడంలే. అందుకని నవ్వించుకుంటూ కూర్చోబెడతాను. ఎటు తిరిగి ధ్యానంలోనే కూర్చోవాలి. సో నవ్వు మనం బతుకున్నామనే దానికి ఒక పెద్ద నిదర్శనం ఏంటంటే మన చిరునవ్వు. మన జీవితం మనం జీవిస్తున్నామంటే దానికి నిదర్శనం మన చిరునవ్వు. అందువల్ల ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉండాలి, నవ్విస్తూ ఉండాలి. సో నవ్వడానికి ఈ ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. సో ధ్యానం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం రకరకాల ఆలోచనలతో మునిగిపోతూ ఉంటాం. నేను చూసిన జాబ్స్ అన్నిటిలోకి ది టఫెస్ట్ జాబ్ ఏది చెప్పండి? పోలీస్ జాబ్. ఎందుకంటే మీకు సంబంధం లేని ఒక విషయంలో మీరు తలదూర్చి చాలా సీరియస్గా పబ్లిక్తో, అది కూడా నెగిటివ్ ఫెలోస్తో, క్రిమినల్స్తో, అందరితో ఫైట్ చేస్తుండాలి, ఎప్పుడు కొట్లాడుతూ ఉండాలి. అది ఎంత పెద్ద స్ట్రెస్. మనల్ని ఎవరైనా కొట్టడానికి వస్తేనే పారిపోతుంటాము. అట్లాంటిది మీరు ఎదురెళ్ళి వాళ్ళ మెంటాలిటీ తెలుసుకొని వాళ్ళతో డీల్ చేసి వాళ్ళందరితో కూడా మీరు అనునిత్యం ఫైట్ చేస్తూ స్ట్రగుల్ చేస్తూ ఇంత సంఘర్షణ సాగించాలి. సో ఇందాక మేడం చెప్పినట్టు పులి కనపడితే మాలాంటి వాళ్ళం అయితే పారిపోతాం. మీకు ఆప్షన్ లేదు, మీరు పబ్లిక్తో కొట్లాడాల్సిందే. నెగిటివ్ ఫెలో గొడవలు చేసే వాళ్ళతో మీరు డీల్ చేయాల్సిందే. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నా మీరు ధైర్యంగా ముందరికెళ్ళాల్సిందే. సో మీ లెవెల్ ఆఫ్ స్ట్రెస్ చాలా ఎక్స్ట్రీమ్స్ లెవెల్లో ఉంటుంది, చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో. అది పైగా ఎండ ఉందా, వాన ఉందా, ఏముందా మీకు సంబంధం లేదు. మీరు ఖచ్చితంగా నిలబడి ఆ సిచ్యుయేషన్లో మీరు డ్యూటీ చేయాల్సిందే. సో బాస్ ఆర్డర్ వేశాడు, కింద పాటించాల్సి వస్తుంది. సో ఈ స్ట్రెస్ అంతటికి కూడా మనము చాలా లోపల మన వ్యవస్థ, మన బ్రెయిన్ ఏం చేస్తుందంటే మనం చేసే పనులన్నింటికీ కూడా మన బ్రెయిన్ మనల్ని ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. సో చాలా సందర్భాల్లో కోపం వస్తూ ఉంటుంది, బాధ అవుతూ ఉంటుంది, స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాం. సో అదంతా కూడా మనం తొలగించుకోవాలంటే మనకున్న చాలా ఇన్స్టాంట్ మార్గాలు. ఒకటి, సెల్ ఫోన్లో కామెడీ వీడియోలు చూడటం. రెండోది ధ్యానం చేసుకోవడం. సో ధ్యానం చేసుకోవడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మనం ఏదైతే యాప్స్ క్లోజ్ చేసి మొబైల్ని ఎట్లయితే రీసెట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా బ్యాటరీ రీఛార్జ్డ్గా ఉంచుకుంటామో, అట్లాగే ధ్యానంతో ఎప్పటికప్పుడు మెడిటేషన్ చేసుకుంటూ మనల్ని మనం డే టు డే వర్క్లో చాలా స్ట్రెస్ ఫ్రీగాను, చాలా హెల్తీగాను, చాలా హ్యాపీగాను పెట్టుకోవచ్చు. సో అవన్నీ కూడా మనకు ఉపయోగపడే పెద్ద పెద్ద లాభాలు. ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో మన కంటికి కనిపించిన ఒక యోగిక్ ట్రాన్స్మిషన్, యోగ శక్తితో కూడిన ధ్యానం చేస్తాం. సో దానివల్ల మనం చాలా ఇన్స్టాంట్గా రిఫ్రెష్ అవుతూ ఉంటాం అనమాట. సో అందువల్ల ఈ మెడిటేషన్ గురించి చెప్పడానికని చెప్పేసి నేను మొదలు పెడితే ఎవరు వినడం లేదు. వినకపోయేసరికి అందరికీ మెల్లగా జోక్లు వేసుకుంటా, నవ్వించుకుంటా, మెల్లమెల్లగా కనెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తూనే భాష సార్ ఫస్ట్ అయ్యో మీ వీడియోలు నాకు తెలుసు, వస్తున్న ప్రతి ఒక్కరి మొహంలో నవ్వు కనిపిస్తూ ఉంది. ఆ నవ్వు అనేది మన జీవితంలో మెల్లమెల్లగా ఒత్తిడి దెబ్బకు మాయమవుతూ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఆ ఒత్తిడిని తొలగించుకుంటూ తిరిగి నవ్విస్తూ ప్రపంచంలోకి, సొసైటీలోకి మనం ఒక పాజిటివ్ వైబ్రేషన్ అందించడానికి మెడిటేషన్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 24 years నుంచి నేను ఈ మెడిటేషన్ చేస్తున్నా. సో సర్జరీస్ చేసేటప్పుడు చాలా క్రిటికల్ సర్జరీస్, నేను సర్జరీస్ చేసేది బేబీస్ మీద ఉంటుంది. అంటే అప్పుడే పుట్టిన పిల్లోడు, ఒక బేబీ అయితే 900 grams బేబీ, 900 grams బేబీ మీద సర్జరీ చేసేటప్పుడు ఆ స్ట్రెస్ ఒకసారి ఇమాజిన్ చేయండి. అట్లాంటి స్ట్రెస్లో కూడా జస్ట్ ఒక స్మరణ పెట్టుకొని ఒక పక్కన వాళ్ళతో ఒక నవ్వుతూ ఒక జోక్స్ వేసుకుంటూ మెల్లగా ఆ స్ట్రెస్ తగ్గించుకుంటూ సర్జరీస్ చేస్తూ ఉంటాం. అలా చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్లో కూడా మెడిటేషన్ చేసుకుంటూ మనం ఆ ఒత్తిడి నుంచి బయటపడుతూ చాలా ప్రిసిషన్గా మన జాబ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో అందువల్ల ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అవుతున్న వన్ ఆఫ్ ది ఫ్రీ సిస్టమ్. ఉచితంగా ఈ సర్వీసెస్ అన్ని కూడా అందిస్తున్నాం. అందువల్ల ఈ గవర్నమెంట్ సిస్టమ్స్ అందరికీ కూడా ఈ మెడిటేషన్ అందించాలనే ఉద్దేశంతో ఈ హార్ట్ఫుల్నెస్ సెషన్స్ ఏపీ గవర్నమెంట్ లెవెల్లో పర్మిషన్స్ తీసుకొని మీ దగ్గరికి రావడం జరిగింది. సో నవ్వండి, నవ్విస్తూ ఉండండి, జాబ్ కరెక్ట్గా చేయండి, టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా చూసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సో థ్యాంక్ యూ సార్.